पूरा लोकल। T20 మ్యాచ్ జెర్సీ లాంచు అదే విధంగా లోగో లాంచు అందరు పెద్దల సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 8 మ్యాచ్ 8 టీమ్స్ పాల్గొంటాయి. ఒక వరుసగా మనకి ఫెస్టివల్ మామూలు May 24 నుంచి June 2 వరకు నడుస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో నడుస్తూ ఉంటాయి. దీని యొక్క మెయిన్ ఏంటంటే డాక్టర్స్కి అసలు ఎవరు కూడా చాలామంది వాళ్ళ హెల్త్ని పణంగా పెట్టి మిగతా వాళ్ళ హెల్త్ బాగు చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారో కూడా మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఈ కాన్సెప్ట్ తోటి క్రికెట్ని డాక్టర్స్ మధ్యకి తీసుకొచ్చి, అంటే చాలామంది మనకు ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడిన డాక్టర్స్ చాలామంది ఉంటారు, కానీ ఆ ప్రొఫెషన్లో పడిపోయి తర్వాత క్రికెట్ ఆడలేక వాళ్ళు అంటే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది డాక్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో సక్సీడ్ అవ్వాలంటే గేమ్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ మాకేంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే నేను 50+, అలా మిగతా వాళ్ళందరూ కూడా 35 వరకు కూడా డాక్టర్స్ సెటిల్ అవ్వడం అనేది జరగదు అనమాట. 35 తర్వాత మేము గేమ్స్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు దసరా రామరెడ్డి గారు చెప్పినట్టుగా మా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. క్రికెట్ లీగ్ హైదరాబాద్ సీజన్ 1 ఇంతకుముందు మేము DPCL 2022 ఆక్షన్స్ ద్వారా దేశం మొత్తమైనటువంటి డాక్టర్ క్రికెటర్స్ని ఇన్వైట్ చేసి హైదరాబాద్లో ఒక మంచి సీజన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత డాక్టర్స్ T20 విశాఖ 2022 వైజాగ్లో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్స్ టీమ్స్ని ఇన్వైట్ చేసి ప్రతి జిల్లాలకి తిరిగి అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని ఎంకరేజ్ చేసి వైజాగ్లో ఒక మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ 2 టోర్నమెంట్లు కూడా మేము కరోనా తర్వాత ఈ డాక్టర్స్ అందరికీ కూడా ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో తర్వాత మేము అనుకునేది ఏంటంటే అది అక్కడితో ఆగిపోకూడదు, మొత్తం అందరికీ కూడా ఒక ఇన్స్పైర్ అవ్వాలి. డాక్టర్స్ అంత బిజీగా ఉన్నటువంటి డాక్టర్స్ క్రికెట్ ఆడుతున్నారు, స్పోర్ట్స్లో ఇంకా వేరే స్పోర్ట్స్ ఆడుతున్నారు, తర్వాత అలాగే డాన్స్ కానీ యోగా కానీ వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత బిజీగా ఉండే డాక్టర్సే వీటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు వై నాట్ కామన్ మ్యాన్? సో కామన్ మ్యాన్ కూడా బాగా ఎక్కువ స్పోర్ట్స్ పట్ల అవగాహన కలగాలి, అలాగే స్పోర్ట్స్ మరింత మంది చేరువు కావాలనే ఉద్దేశంతో డాక్టర్స్ అనే డాక్టర్స్ ద్వారా ఈ టోర్నమెంట్స్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. దేశం ప్రీమియర్ క్రికెట్ లీగ్ సీజన్ 1 స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మేము 2022లో DPCL అని చెప్పి ఒక ఆప్షన్ ఫార్మాట్తో చేసాము. 150 డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ప్లే చేశారు. సో అండ్ సేమ్ డిసెంబర్లో విశాఖలో కూడా మేము డాక్టర్స్ T20 అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2 తెలుగు స్టేట్స్ నుంచి డాక్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో కోవిడ్ తర్వాత
ఒక ట్రిబ్యూట్ లాగా మేము అప్పుడు ఈ డాక్టర్స్కి ఈ క్రికెట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. సో ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ సీజన్ 1 అండి హైదరాబాద్లో. సో ఇలాంటి టోర్నమెంట్స్ మేము మరిన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ముంబైలో. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కండక్ట్ మోర్ టోర్నమెంట్స్ లైక్ DT20 ఇండియా కప్ అండ్ ఇంటర్నేషనల్ కప్ అండి.